కుప్పం పరమసముద్రంకు హాంద్రినీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను 738 కిలోమీటర్లు తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గ ప్రజలకు నీరు అందించిన భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం రాజగోపాల్ కుప్పం సభను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కుప్పం అంటే ఎవరికీ తెలియని దాన్ని ప్రపంచ స్థాయి కీర్తి గడింపజేసిన ఘనత భగీరథుడు నారా చంద్రబాబు నాయుడికి చెల్లుతుందని కొనియాడారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని, ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురమల కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎం రాజగోపాల్ ప్రసంగించారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మొన్న అంటే అపర భగీరథుడు మనం కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు సార్ గారు ఎక్కడో కృష్ణానది నుండి శ్రీశైలం నుండి ఇక్కడ మల్లన్న అంటే పరమసముద్రం చెరువుకి నీళ్ళు తెచ్చినందుకు చాలా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఈ హాంద్రినీవా కాలువ ఈ కుప్పంలో యాక్చువల్లీ కరువు ప్రాంతం, అంటే సమ్మర్ అయితే వాటర్ చాలా సమస్యగా ఉంటుంది. ఈ సమస్యను గుర్తించి దాదాపు 735 కిలోమీటర్లు పరువులు తక్కువని కుప్పంలోని పరమసముద్రం చెరువు కుప్పం నియోజకవర్గంలో దాదాపు 110 చెరువులు నింపుతారని హామీ ఇచ్చినారు. కాబట్టి అదేవిధంగా ప్రతి చెరువు నిండితే ఇక్కడ కరువు అనేది లేకుండా కుప్పంని బంగారు కుప్పంగా మార్చాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ పరిశ్రమను కూడా వస్తున్నారు సారు. ఇప్పుడు దాదాపు మొన్న ఐఫోన్ చిప్ తయారీ కంపెనీ అదేవిధంగా చాలా కంపెనీలు తీసుకొచ్చి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు కానీ మదర్ డైరీ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పినారు. కాబట్టి అదే అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. తొందరలో ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కుప్పంని ఒక మినీ సిటీలాగా చూడవచ్చు. అంటే బెంగళూరు దగ్గరలో ఉంది, ఇక్కడ చెన్నై దగ్గరలో ఉంది. ఇదే ఒక పెద్ద సిటీలాగా అవుతుంది, తొందరలో అవుతుంది. ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ అన్ని సిస్టమ్ తెచ్చిపెట్టిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ ప్రతి విలేజ్లో హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు, దానికి 89 ముందు ఈ స్కూల్లో ఉండేవి. అక్కడక్కడ ఏదో 1-2 స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ సార్ సీఎం అయిన తర్వాత కుప్పం మండలంలోనే దాదాపు 26 హై స్కూల్ తెచ్చిపెట్టినారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల, మళ్ళీ డిగ్రీ కళాశాల అన్నీ ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, విద్యా పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, హార్టికల్చర్ హబ్బులో కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న కుప్పం అదృష్టవంతులు అంటే ఆయన చేసిన సేవలకు మనం ఇంకా ఎన్ని జన్మలు ఉంటే రుణం తీర్చుకోలేము. ఆ విధంగా తెలుస్తాం. కాబట్టి మనకు వాటర్ సమస్య ఉంది, వాటర్ సమస్య కూడా తొందరగా తీరిపోయింది. కాబట్టి మా జన్మ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఉంటాము తోడ్పడ. నేను మా ఫ్యామిలీ పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీనే. నేను చదువుకొని ఎంసీఏలో ఫీజు కట్టే లేనప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ విధంగా నాకు ఫీజు కట్టక లేదని అంటే వెంటనే ఇండియన్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి నాకు ఎడ్యుకేషన్ హెల్ప్ చేశారు. అప్పుడు నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ వర్క్ చేసినాను. తర్వాత లాస్ట్ ఎలక్షన్ 2020లో లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు కుర్బా కమ్యూనిటీ తరఫున కుప్పం మండలానికి ఎంపీపీ క్యాండిడేట్గా మా భార్యకి ఇచ్చినా. కాబట్టి ముందు నుండి మేము తెలుగుదేశం పార్టీకి కష్టపడి చేస్తున్నాం. కాబట్టి మొన్న ఎంపీపీకి అనౌన్స్ చేసినారు. అప్పుడు ఎంపీపీ కుప్పం మండలం ఎంపీపీ క్యాండిడేట్గా ఉన్నాము. 2022లో మాకు ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకాల వల్ల సార్ బాయ్కట్ చేశారు. అంటే మేము బాయ్కట్ చేయడం మేము కూడా పోటీలో పాల్గొనలేదు. మా సేవలు గుర్తించి ఆ కరోనా టైంలో అనేక సేవలు కూడా చేసాం. మేము దాదాపు ప్రతి విలేజ్కి, ప్రతి కుటుంబానికి ఏదో విధంగా పూటైనా వాళ్ళు హాయిగా ఉండాలనే ఉద్దేశంతో కరువు మళ్ళీ మొత్తం ఆ కాయగూరలు అన్నీ పంచినాము. నా ఉద్దేశంతో అవన్నీ మా సర్వీసులు గుర్తించి ఇప్పుడు స్టేట్ కురబ కార్పొరేషన్ డైరెక్టర్. అదేవిధంగా మనకి ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ సిక్స్ ప్రతి ఒక్క హామీని సూపర్ హిట్ అయ్యింది. అంటే ఏ విధంగా అయితే క్రికెట్లో యువరాజ్ సింగ్ 6 బాల్ 6 సిక్స్లు కొట్టాడో ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అన్ని హామీలు నెరవేరింది. అదేవిధంగా ఈ మా సూపర్ 6 కాకుండా అనేక పథకాలు కూడా హార్టికల్చర్లో కానీ మరియు ఫ్యాక్టరీలో రావడంలో కానీ అనే హెల్త్ పరంగా కానీ అన్నీ మనకి కుప్పం నియోజకవర్గం హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి
చంద్రబాబు ఎప్పుడు మన కుప్పం నియోజకవర్గం రుణపడి ఉండాలని కోరుకుంటూ జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం.